నవీన గారు, ఇంతకు ముందు రోజుల్లో పెళ్లి చూపులు జరిగినియి అంటే ఇంక సగం పెళ్లయిపోయినట్లే అన్నట్లు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అదొక సాంప్రదాయంగా వెళ్ళేది. కానీ ఈ రోజుల్లో పెళ్లి చూపుల దాకా వెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన బయోడేటా కంటే అంత క్లియర్‌గా ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి? అదొక డౌటు. ఇంకొకటి మేము చాలా సంబంధాలు చూసాం అంటున్నారు చాలామంది. అన్ని సంబంధాలు చూడాల్సిన అవసరం ఎందుకొస్తుంది? బయోడేటా ఎంత డీటెయిల్డ్‌గా ఇచ్చినా కూడా రూపా ఇదివరకి కుటుంబాలు తప్ప అసలు వేరేది మ్యాటర్‌గా ఉండేది కాదు. వృత్తిపరంగా కూడా వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని పొట్ట నింపుకుంటే చాలు అన్నట్టు ఉండేవారు. కుటుంబాలకు వాల్యూ ఇచ్చేవారు. పెద్దలు డెసిషన్ తీసుకునేవారు తప్పించి ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది స్టెప్ బై స్టెప్. లైక్ ఆ తర్వాత పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటం, జస్ట్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవటం అది ఒక అడ్వాన్స్‌మెంట్‌కి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉండేవి. ఇప్పుడు మొన్న మా ఫాదర్ ఇన్ లాతో కూర్చొని మాట్లాడుతుంటే మావయ్య చెప్తున్నారు ఇప్పుడు 30 years బ్యాక్ స్టోరీ. అన్నీ బాగున్నాయి, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళింటికి వీళ్ళు వచ్చారు, అన్ని రకాలుగా బాగున్నాయి. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కపుల్ ఆఫ్ విజిట్స్ చేశారు కొన్నిసార్లు, ఒక 4-5 సార్లు అట్లా వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పట్లా సమాధానం. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది, అన్ని విధాలు అసలు ఎక్కడ ఏది వంక పెడతానికి లేకుండా ఉన్నప్పుడు అబ్బాయి తరపు ఆయన. అబ్బాయి తరపు అమ్మాయి తరపు రెండు పక్కలు కూడా నచ్చింది, కానీ ఎస్ చెప్పట్లా. ఇద్దరు చెప్పుకోవట్లా. బాబు వైపు వాళ్ళు. ఓకే. సో 30 years బ్యాక్ స్టోరీ ఇది. సో చెప్పకపోతే పాప వాళ్ళ నాన్నగారు వచ్చి మా అయితే అన్నారంట, ఇప్పుడు అన్నీ బాగున్నాయి అంటున్నారు, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, బట్ ఏంటి వాళ్ళని ఏం ఆపుతాంది అన్నప్పుడు ఈయన అసలు చెప్పట్లేదు. ఇప్పుడు అంటే పడవడే చెప్తున్నారు, అప్పుడంటే కొంచెం ఆచితూచి మాట్లాడేవారు కదా, ఎవరిని హర్ట్ చేయకూడదు, మళ్ళీ ఆ మాట అవతలాల చెవికి పడినా కూడా తప్పుగా ఉంటుంది అన్నప్పుడు మావయ్య అడిగారంట, అసలు ఏంటో ఇబ్బంది చెప్పండి, నేను అవతల వాళ్ళకి ఎందుకు చెప్తాను, మధ్యలో ఉన్నప్పుడు చెప్పను కదా, అసలు విషయం ఏంటి చెప్పండి అంటే ఆయన అన్నారంట, వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద మేము వెళ్ళి కూర్చోడానికి వెళ్ళిన ప్రతిసారి ఒక పక్క టేబుల్ మీద కుర్చీ మీద టేబుల్ మీద ఒక జత చెప్పులు ఉంటున్నాయి అని. అంటే మేము వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ చెప్పులు తీయకుండా ఆ బల్ల మీదే ఉంటున్నాయి. సో అని చెప్పినప్పుడు అర్థం కాదు కదా మనకి, బల్ల మీద చెప్పులు ఉంటవి ఏంటని. సో సున్నితంగా మాయ అవతలాన్ని కలిసినప్పుడు వాళ్ళు వచ్చి పిలిపించారు. ఐ డోంట్ నో హౌ ఇంటరాక్షన్ ఎలా అయిందో తెలియదు. అన్నప్పుడు ఇట్లా ఏంటంటే ఇట్లా టేబుల్ మీద చెప్పులు పెట్టడం ఏంటి అని అడిగినట్టున్నారు. అడిగితే ఆయన చెప్పారంట, మా ఇంట్లో కుక్క పిల్ల ఉందండి, పాప కాలేజ్ నుంచి రాగానే చెప్పులు తీసి పైన పెట్టకపోతే వాడు చెప్పులు కరిసేస్తాడు, ఆ చెప్పులు పాడు చేసేస్తాడు, అందుకని చెప్పి అలవాటు ప్రకారం అక్కడ పెట్టేసి చేశారు, మేము కూడా వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని అంతగా గమనించలేదని చెప్పారంట. సో మావయ్య చెప్పారంట యువతలాళ్ళతో అది సిచ్యువేషన్ ఇది అని. సో అందరు నవ్వుకున్నట్టున్నారు. తర్వాత మమ్మ అనిపించుకున్నారు, పెళ్ళి కుదిరింది, అంత బాగా అయిపోయింది. కాకపోతే ఆయన ఆ రోజు అది ఎక్స్ప్రెస్ చేయకపోతే మాయ జెంటిల్గా అవతల వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోకపోతే మ్యాచ్ ముందుకెళ్దు. అవును. ఇప్పుడు అదే సిచ్యువేషన్ 30 years బ్యాక్ స్టోరీ ఇఫ్ ఐ బ్రింగ్ ఫార్వర్డ్, ఒకటి ఈ అబ్బాయో అమ్మాయో మీ ఇంటికి వస్తే చెప్పులు టేబుల్ మీద పెట్టారని డైరెక్ట్గా ఒకళ్ళనొకళ్ళు అడిగేసుకుంటారు. అవును. యువతల అబ్బాయి కూడా దాన్ని ఇగోకి తీసుకుంటాడు, మా ఇల్లు మేము చెప్పులు పెట్టుకుంటాము, కాళ్ళు పెట్టుకుంటాం, వీళ్ళకి ఎందుకని తీసుకుంటారు, ఇవన్నీ ఇగో క్లాషెస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడే ఎలా ఉంది, రేపు చేస్తారు డౌట్స్ వచ్చేస్తాయి. సో ఈగో క్లాషెస్తో వెళ్ళిపోతాయి. కానీ యాక్చువల్గా రేపొద్దున ఒక లైఫ్ ఉంది, కలిసి బతకాలి, చాలా విషయాలు కలిసి డీల్ చేయాలి, ఇవన్నీ చాలా పట్టించుకోకూడని స్టూపిడ్ థింగ్స్ అన్న బేసిక్ రియలైజేషన్ లేకపోయినప్పుడు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అంటే నువ్వు అడిగామని చెప్పి జస్ట్ అది గుర్తొచ్చి చెప్పాను. కానీ వేరియస్ రీజన్స్ రూపా, ఇప్పుడు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు అని పెడతాం కదా, పెట్టినప్పుడు రకరకాల రీజన్స్ చెప్తారు. ఆ అబ్బాయి రీబాక్ షూస్ వేసుకొచ్చాడు, వేరే షర్ట్ వేసుకొచ్చాడు, బటన్ సరిగ్గా పెట్టుకోలేదు, లేకపోతే హిజ్ మ్యానరిజమ్స్ ఆర్ నాట్ గుడ్, వన్ సైడెడ్గా మాట్లాడుతున్నాడు, నా వైపు నుంచి అడగట్లేదు, లేకపోతే ఆడపిల్లలు కూడా అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటున్నారు, ఆ అమ్మాయికి ఇంకేదో ఎఫ్ఐఆర్, వీళ్ళే స్టోరీస్ వేసేసుకుంటారు, ఆ అమ్మాయికి ఇంకేదో ఎఫ్ఐఆర్ ఉంటుందేమో, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదేమో, ఎవరి కాళ్ళు అవతల మనిషిని జడ్జి చేసేస్తారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మాట్లాడుకుంటున్నారు కదా. అలా కాదు రూపా, పెరిగిన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అందరు పిల్లలు గలగల మనలా మాట్లాడరు కదా, కొందరు ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి చాలా తక్కువ మాట్లాడతారు. దాన్ని బట్టి ఆ పాప మౌనంగా ఇప్పుడు ఉందని జీవితాంతం అలాగే ఉండదు కదా. ఫస్ట్ ఒకళ్ళు కలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కొంచెం టైం పడుతుంది అక్వైంట్ అవ్వటానికి. వాళ్ళకి అవతల అమ్మ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు, చిన్నపిల్లలు,
రకరకాల రీజన్స్ ఉంటాయి, అందరూ బోల్డ్గా మాట్లాడరు కదా. సో ఇట్లా కూడా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఇప్పుడు ఒక పెళ్లి చూపులు జరుగుతాయి, అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి అసలు ఏం మాట్లాడలేదని చెప్తున్నాడు, మా బాబు మా అబ్బాయే మాట్లాడుతూ కూర్చున్నాడంట అంటారు అని లాస్ట్లో కమెంట్ వదులుతారు. ఆ పిల్లకి అసలు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే ఆ పిల్లకి ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అని. ఇప్పుడు మేము ఒక్కొక్కసారి అన్నిసార్లు అడగగా ఎప్పుడన్నా పేరెంట్స్ దగ్గర పుట్ ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, లేదంటే అసలు ఫస్ట్ నుంచి మా అమ్మాయి మెతక చాలా తక్కువ మాట్లాడుతుంది, కొంచెం అలవాటు పడిందంటే కనుక ఒక మనిషితో మాట్లాడటానికి తను చక్కగా మాట్లాడగలుగుతుంది, కానీ అట్లా వెళ్ళిపోయి మాట్లాడే తత్వం మా అమ్మాయిది కాదని చెప్తారు. అది కాక అరేంజ్డ్ మ్యారేజ్కి వచ్చారు, కొత్త ఫ్యామిలీ, కొత్త మనుషులు, అంత అది తొందరగా మన పర్సనాలిటీ కూడా ఉంటుంది కదా రూప, అందరూ ఒకేలాగా ఉండరు కదా. రెండోది ఈ పెళ్లి చూపులు అవి ఎందుకు పెడతామంటే ఒక ఫిజికల్గా అట్రాక్ట్ అవుతారా లేదో చూసుకోవటానికి, ఏదో చిన్న చిన్న విషయాలు మాట కలుపుకుని ఒక కంఫర్ట్ జోన్ రావడానికి. ఇదివరకు పెళ్ళి అయిన తర్వాత కొన్ని మ్యారేజెస్లో చూస్తాం కదా మనం, బిందులో ఉంగరాలు తీయటం, ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా పెద్దవాళ్ళు ఆ రోజులు ఎందుకు పెట్టారు, పిల్లల మధ్యలో కానీ ఫ్యామిలీస్ మధ్యలో కానీ ఒక బాండింగ్ వస్తుంది, చనువు పెంచడానికి చేసేవారు. ఇప్పుడు అది మనం అడ్వాన్స్డ్గా ముందే ఇచ్చేస్తున్నాం వాళ్ళకి చాయిస్ టు టాక్ టు ఈచ్ అదర్. దాన్ని వాళ్ళు ఎలా అంటే అసలు హోల్ లైఫ్ అంతా ఒక పెళ్ళి ఆ మీటింగ్ 2-3 మీటింగ్లో డిసైడ్ చేసేసుకుందాం అనుకుంటారు. అది పాసిబుల్ కాదు. లైఫ్ వెళ్తూ ఉండాలి, మనం డీల్ చేసుకుంటూ ఉండాలి. ఆ పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటానికి కాదు, అది ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటానికి. ఒక థిన్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఈ అమ్మాయి నాకు బుక్ రీడింగ్ ఇష్టం అందంటే 24/7 బుక్ చదవదు కదా, తనకున్న వన్ ఆఫ్ ద హాబీస్లో ఒక హాబీ. నేను ఫ్రిక్షన్ బుక్ చదువుతాను, నువ్వు లవ్ స్టోరీస్ చదువుతావు, మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదంటే ఎలా కుదురుతుంది? ఎవరి ఇంట్రెస్ట్ ఆడుకుంటుంది. ఎప్పుడో రోజులో ఒక 2 రోజులకు ఒకసారి, ఒకవేళ అదే తన ఇంట్రెస్ట్ అయినా కూడా ఇట్స్ ఓకే కదా. ఎవరి ఇంట్రెస్ట్ ఆడుకుంటే ఈ చిన్న చిన్న పాయింట్స్ మీద ఆ పెళ్లి చూపుల్ని ఎస్ ఆర్ నో అని డిసైడ్ చేసేసుకుంటున్నారు. అది మన పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. మరీ అంత కంజెస్టెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మ్యాచ్ కుదరకపోవడం అలాగే ఉంటున్నారు రూపా, పెద్దవాళ్ళు అలాగే ఉంటున్నారు, పిల్లలు అలాగే ఉంటున్నారు. ఈ పెళ్లి చూపులు అనేవి బేసిక్గా మనం పెట్టేది ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటానికి, అంతేగాని లైఫ్ మొత్తాన్ని ఫ్రంట్ ఫార్వర్డ్లో పెట్టేసుకుని ఓకే నాకు ఇలాగే లైఫ్ కావాలి, నీకు ఇలాగే లైఫ్ కావాలంటున్నాం, మన ఇద్దరికి సెట్ అవ్వదు అనుకోవటానికి కాదు. యా రైట్.